టైంలో ఎక్కడికైనా వెళ్ళి భయాందోళన గురి చేసామా? ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు? పోనీ ఏమైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా? అదైనా చెప్పండి. పోనీ అది కూడా చేయకుండా ఈరోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి, అందరికీ పెట్టడం జరుగుతుంది. ప్రెస్ వారికి కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటి చాలా జరిగాయి. మా నాయకులు నాకు ఫోన్ చేసి నాకు అడిగితే పేషెన్స్గా ఉండండి, మీరు అలాంటివి చేయొద్దు, పోలింగ్కి వస్తున్నారు, పోలింగ్ ఇంక్రీజ్ అవ్వాలి. వాళ్ళ భయం ఏంటంటే ఓటమి భయం వచ్చేసింది, రక్తం చుక్క లేదు. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఓడిపోయామని డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోయారు బూతుల నుంచి కూడా. కాబట్టి పోలింగ్ తగ్గించాలని దరిద్ర ప్లాన్ వేసి గణేష్ ఈ రౌడీలందరినీ దింపాడు. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గారు అసలు మొత్తం రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చేపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు దాన్ని